నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక హాస్పిటల్ పార్కింగ్లో ఒక ప్రవాసుడు మరొక ప్రవాసుడిని కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ రాజీ ఆసుపత్రి పార్కింగ్ ప్రాంతంలో తన తోటి దేశస్థుడిని కత్తితో పొడిచి చంపిన ఆరోపణలపైన క్యాపిటల్ గవర్నరేట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ఆసియా పారిశుద్ధ్య కార్మికుడిని అరెస్టు చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు అంటే కానీ వాళ్ళు బంగ్లాదేశ్ దేశానికి సంబంధించిన వారై ఉండొచ్చు. అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో నిందితుడు గతంలో వారిద్దరి మధ్య జరిగిన ఒక వివాదం ఇద్దరూ పనిచేస్తూ ఉన్న ఆసుపత్రి లోపల మాటల యుద్ధంగా మారిందని చెప్పేసి పార్కింగ్ స్థలంలో ఘర్షణ హింసాత్మకంగా మారడానికి ముందు నిందితుడు బాధితుడిని చర్చ బయట కొనసాగించాలని కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు హాస్పిటల్ లోపలైతే గొడవ పడడం జరిగిందనమాట. గొడవ పడిన తర్వాత ఇప్పుడు చనిపోయిన బాధితుడు ఎవరైతే ఉన్నారో బయట మాట్లాడుకుందాము, హాస్పిటల్ లోపల వద్దని చెప్పేసి వాళ్ళు పార్కింగ్ ప్రాంతానికి వచ్చేసి వాళ్ళ యొక్క గొడవ అయితే మొదలు పెట్టారనమాట. నిందితుడు అనంతరం యొక్క చర్చలన్నీ జరిగిన తర్వాత ఒకరిపైన ఒకరు మాటలతో దూషించుకున్న తర్వాత రెచ్చిపోయిన నిందితుడు మనం చూసుకుంటే కత్తి తీసి బాధితుడిని పలుమార్లు పొడిచాడని, దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆసుపత్రి పార్కింగ్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది కత్తిపోట్లతో బాధపడుతూ ఉన్న ఆసియా దేశస్థుడైన బాధితుడిని గుర్తించారు. ఆ తర్వాత అతను మరణించినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని సంఘటనా స్థలంలోనే అరెస్టు చేశారని, దాడిలో ఉపయోగించినట్లు భావిస్తూ ఉన్న కత్తిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవకు ముందు నిందితుడి వద్ద కత్తి ఉండడంతో సహా పలు సూచికలను ఉటంకిస్తూ అధికారులు ఈ యొక్క కేసును పథకం ప్రకారం జరిగిన ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పరిగణిస్తూ ఉన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితుడిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి గొడవలకు దూరంగా ఉండండి. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి, జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.